సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. నిబంధనల ప్రకారం రెమ్యునరేషన్ అడిగినందుకు ఆర్డీఓ లాఠీచార్జ్ చేయించాడని ఆరోపిస్తున్నారు సిబ్బంది. 2 రోజుల నుంచి డ్యూటీ చేస్తున్న తమపై దాడి చేయించిన ఆర్డీఓ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలింగ్ సిబ్బంది. ఎన్నికల విధులు నిర్వహించిన టీచర్లపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఉపాధ్యాయ సంఘం నేతలు. ఎలక్షన్ డ్యూటీ చేసిన పీఓ, ఏపీఓలకు రోజుకు 600, ఏపీఓలకు 400 ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాని ప్రకారమే మెదక్ నియోజకవర్గం పరిధిలోని మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్లో పీఓ, ఏపీఓలకు 3150 రూపాయలు చెల్లించగా నారాయణఖేడ్లో 2400 రూపాయలు మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు సిబ్బంది. ఒకే పార్లమెంటు నియోజకవర్గంలో ఇంత తేడా ఎందుకని ప్రశ్నించిన తమపై ఆర్డీఓ పోలీసులతో లాఠీచార్జ్ చేయించారని ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులపై దౌర్జన్యం చేసిన ఆర్డీఓ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీఎస్యూ, టీఎఫ్ నేతలు. అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటాం సక్కలేదు, నీళ్ళు సక్కలేవు, మాట్లాడుతున్నారు. ఈవీఎంలు మరియు బ్యాలెట్ యూనిట్లు అన్నీ కూడా భద్రంగా అప్పచెప్పి మా బాధ్యత నెరవేర్చాము. మరి నెరవేర్చాల్సిన బాధ్యత అధికారుల దగ్గర ఉంది. దానికి తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఇవ్వాలని చెప్పేసి న్యాయంగా మేము కోరుతా ఉన్నాము. కోరేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు ఇద్దరు కూడా ఎందుకంటే ఇక్కడ వేదిక ఉంది కాబట్టి వేదిక దగ్గరికి అధికారిని పిలిస్తే బాగుంటుంది, ఎందుకంటే మేము అక్కడికి వస్తే బాగుంటుందని చెప్పినప్పటికీ మేము తీసుకుపోతామని చెప్పేసి ఆడదాకా తీసుకుపోయారు. అక్కడ పోలీసులతోటి అనవసరమైనటువంటి లాఠీ చార్జ్ నిర్వహించడం జరిగింది. ఇది ఏమైనటువంటి చర్య అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు తమకు రావాల్సినటువంటి రెమ్యునరేషన్ను ప్రజాస్వామ్యయుత పద్ధతుల్లో ఇప్పుడు అడగడం తప్ప అని చెప్పేసి కూడా అధికారులను కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా మిత్రులే మాకు, అదే సందర్భంలో అధికారులు కూడా మిత్రులే. మనం అందరం కూడా కలిస్తేనే ఈ యొక్క ఎన్నికల నిర్వహణ అనేటువంటిది విజయవంతం అవుతుంది. ఆ విజయవంతం అవడంలో కూడా మా వంతు పాత్ర పోషించాము. మాకు రావాల్సినటువంటి రెమ్యునరేషన్ విషయంలో కూడా మరి అధికారులు కూడా స్పందించి